సమస్య వచ్చినప్పుడు శని భగవాన్ని పూజించండి. లేకపోతే శనీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి అని జెప్పేసి మనకి సాత్వికంలో చెప్తారు. మరి ఇదే ఇప్పుడు శని ప్రభావం ఇప్పుడు ఉంది అనుకోండి. దాంట్లో తంత్రంలో ఎలాంటివి ఉంటాయి? తంత్రంలో పూజలు ఎలా ఉంటాయి మరి? శనిగ్రహానికి సంబంధించి అయితే మనకు నవకాళీలు ఉంటారండి. హ్మ్. ఈ కాళీల్లో వాళ్ళకు అచ్చొచ్చే ఆ దేవతను మనము జాతకపరంగా చెప్తామనమాట. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏలినాటి శని ఉంటుంది. హ్మ్. ఈ ఏలినాటి శని ఎప్పుడైనా కానీ జాతకులకు 3 ఫేసెస్‌లో ఉంటుందనమాట. ఫేజ్ 1లో ఒక రకంగానే ట్రబుల్ ఇస్తది. ఫేజ్ 2లో ట్రబుల్ ఇలా రకరకాలుంటాయి. సో వీటిని బట్టి మనము ఈ నవకాళిలో ఒక దేవతని సెలెక్ట్ చేసుకుంటాం. హ్మ్. కొంతమందికి గండం ఉంటుంది. అంటే ప్రాణగండం. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. ఏలినాటి శని ఒక్కొక్కసారి శని అష్టమంలో వక్రం చెందున్న, లగ్నానికి యోగకారకం కాకపోయినా కూడా కొన్నిసార్లు ప్రాణగండం అనేది వస్తుంది. అప్పుడు ప్రాణగండం అప్పుడు మనం ఏం చెప్తాం, దక్షిణ కాళిని చేయండి అంటాం. శ్మశాన కాళి ఒకరు కొన్ని వాటికి చేయండి అంటాం. హ్మ్. భద్రకాళి కొన్ని వాటికి చేయండి. హంసకాళి కొన్ని వాటికి చేయండి అంటాం. సో ఇలా తాంత్రిక మార్గంగా మనమున్న ఆ ఆధిపత్య తాంత్రిక దేవతలను చెప్తామన్నమాట.